నిన్నటి వీడియో చూశాక చాలామందికి ఒక డౌట్ వచ్చింటుంది. గంజి ఆరోగ్యానికి మంచిది కదా, ఎందుకు వద్దంటున్నారు అని. నిజమే, గంజి హెల్దీనే, కాదని నేను అనట్లేదు. కానీ ఎవరికి హెల్దీ అనేది మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఎండలో కష్టపడతారో, ఒళ్ళు వంచి శారీరక శ్రమ చేస్తారో వాళ్ళకి గంజి అమృతం లాంటిది. అది వాళ్ళని డీహైడ్రేట్ కాకుండా చూస్తుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. కానీ ఇంట్లో ఉండేవారు లేదా ఆఫీస్లో కూర్చొని పనిచేసే వారికి ఆ గంజిలో ఉండే స్టార్చ్ నేరుగా పొట్ట దగ్గర కొవ్వుగా మారుతుంది. అలాగే మీకు నీరసంగా ఉన్న, హెల్త్ అప్సెట్ అయినా గంజి తీసుకోండి, అప్పుడు అది మెడిసిన్లా పనిచేస్తుంది. కానీ ఏ పని చేయకుండా రోజు గంజి తాగితే మాత్రం బాణపొట్ట గ్యారంటీ. ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా సరే తీసుకునే పద్ధతిని బట్టి, మీ శ్రమను బట్టి అది బలంగా మారుతుందో లేక బలహీనతగా మారుతుందో ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా మీ అనుమానం తీరిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే కింద గంజి అని కమెంట్ చేయండి, నేను క్లియర్గా వివరిస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, బీ హ్యాపీ.